కాకపోతే కొంచెం పాటలు ఎక్కువైతే ఉంటాయండి. మరి దానివల్ల కొంచెం ఏంటంటే మనం సైలెంట్లో పెట్టాలి. ఫోన్ అంతాను వీడియో అంతా కూడా కొంచెం సైలెంట్గా ఉంటుంది చూడండి. ఎందుకంటే పిల్లలు డ్యాన్స్ ప్రోగ్రాలు కాబట్టి ఆ వీడియోలో కొంచెం పాటలు అవన్నీ రాకూడదని చెప్పి నేను అవన్నీ సైలెంట్గా పెడుతున్నాను. సౌండ్ అయితే ఆఫ్ చేసి, ఎందుకంటే మన పాటలతో పెడుతుంటే కాపీరైట్స్ పడిపోతున్నాయి ఫ్రెండ్స్. దయచేసి కొంచెం సైలెంట్గా ఉన్నా కానీ వీడియో అంతా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. చూడండి, ఈరోజు అయితే మన చింటన్ స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ అయితే ఉందన్నారు శ్రీకృష్ణదేవరాయలో. అక్కడికైతే వచ్చానండి. లోపల మీటింగ్ అనేది ఎలా జరుగుతుంది ఏంటంటే ప్రోగ్రాము సార్ చూద్దాం ఫ్రెండ్స్. కమాన్, ముందుగా అయితే మన వీడియో ఎవరైనా కొత్తగా చూసినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా అయితే మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. కమాన్ ఫ్రెండ్స్. Next is Larry Durai. State gentlemen. Congratulations. Next, Larry Durai. Come. Presenting certificates and prizes to our body, please. Okay. Contact capture. Okay. మనందరికీ కూడా గౌరవం గట్టిగా చెప్పండి. గట్టిగా గట్టిగా. కంగ్రాచులేషన్స్ నాన్న. కీప్ ఇట్ అప్, కీప్ వర్కింగ్. ఓకే. జవాన్ సాంగ్. జవాన్ సాంగ్. Wow, what an energetic performance. Give a big round of applause. So now, let's welcome Samina to the stage for Kachchara song. లైటింగ్ Let's కనపడుతుంది. welcome her. స్టేజ్ కనపడుతుంది. పాటగా చూడండి. వాయిస్ మెసేజెస్ పెడుతున్నానండి. ఇప్పుడు పాటలు అంటే రికార్డింగ్ అయిపోతే వీడియోలో మళ్ళీ కాపీరైట్స్ పడతాయని చెప్పి నేను పాటలను ఆపేసి మనకి అయితే వాయిస్ రికార్డ్ అయితే ఇస్తున్నానండి. అది ఎలాగుందో ఏంటో తెలియదు, ఫస్ట్ టైం ఇది వాయిస్ రికార్డ్ ఇస్తాం. చూడండి ఫ్రెండ్స్, వీడియో అయితే చాలా బాగుంటుంది. పిల్లలు చక్కగా బాగా డాన్సింగ్ చేశారు. డ్యాన్స్ ప్రోగ్రాలు చాలా బాగా చేశారు. ఇదిగోండి, ఇదేమో ఇప్పుడు అలా వేసి పిల్లలు వేసి మహేష్ బాబు సినిమాలో పాట. చాలా బాగా చేస్తున్నారండి. డ్యాన్సులు కానీ ప్రోగ్రామ్స్ కానీ చాలా బాగా చేశారు. అంటే వాళ్ళందరూ చిన్న చిన్న పిల్లలండి. మన 6th క్లాసు, 7th క్లాసు, 8th క్లాసు, 9th క్లాసు వరకు ఇచ్చారంటండి ప్రోగ్రామ్స్ వాళ్ళకి. అందరూ కూడా చాలా బాగా వేస్తున్నారు డ్యాన్స్లో. అందరూ పిల్లలు కష్టపడ్డారండి, చాలా కష్టపడ్డారు డ్యాన్స్లు వేయడానికి. చూడండి, అది మీరు చూస్తున్నారు కదా లైవ్లో. డ్యాన్సులు అయితే చాలా బాగా చేశారు పిల్లలందరూ. అందులో ఎవరో ఏది తక్కువ కాదు, అందరూ బాగా చేశారు. వాళ్ళని అందరినీ
మనం అప్లోడ్ చేయాలండి వాళ్ళని. చాలా మెచ్చుకోవాలి మనం. ఆ చిన్న వయసులోనే పాపం వాళ్ళ డ్యాన్సులు ఇవన్నీ చాలా బాగా చేశారు. అలాగే చదువు కూడా అలాగే బాగా చదువుతున్నారండి పిల్లలందరూ. అందరూ మనం వాళ్ళని ఎంకరేజ్ చేయాలండి ఎప్పుడూను. అలాంటి పాటలు కానీ ఆటలు కానీ ఎంకరేజ్ చేస్తే పాపం వాళ్ళు ముందుకెళ్తారు పిల్లలు. మా డాడీ కొంచెం మమ్మల్ని సపోర్ట్ చేశాడు. మాకు స్కూల్లో ఇలా ప్రోగ్రామ్ జరిగినప్పుడు అలా డ్యాన్స్ చేస్తే మాకు పర్మిషన్ ఇచ్చారు, లేకపోతే ఇలా గేమ్లో పర్మిషన్ ఇచ్చారు. మా డాడీ వాళ్ళని మేము అలా ముందుకు వచ్చాం అన్నట్టుగా ఫీల్ అవుతారండి వాళ్ళు. మనమైతే వాళ్ళని డిస్కనెక్ట్ చేయకుండా ఎంకరేజ్ చేద్దాం ప్రతి ఒక్కరిని. చాలా బాగా చేశారండి డ్యాన్సులు అయితే. మరి నేను ఇవన్నీ చెప్పేది మీరు అది మాకు మంచో చెడ్డో తెలియదు కదండి. నేనైతే ఇలా నాకు తోచింది అయితే చెప్పాను. మీకు ఎలాగనిపించింది ఏంటో నాకు మెసేజ్ కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్. చాలా పాటలు ఉన్నాయి, చాలా డ్యాన్సులు వేసారు పిల్లలు. పాట పాటకే చక్కగా క్లాస్ వాళ్ళు మంచి మంచి పాటలు, మంచి మంచి డ్రెస్సింగ్ అన్నీ బాగా చేశారు. చక్కగా చిన్న చిన్న పిల్లలు, ఆడపిల్లలు కూడా భలే చేశారండి డ్యాన్స్లో. వాళ్ళు కూడా అసలు వీళ్ళని తక్కువ చేసి వాళ్ళని ఎక్కువ అనకూడదు, వాళ్ళని తక్కువ చేసి వీళ్ళని ఎక్కువ అనకూడదు. ఇద్దరు కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. చాలా బాగా చేశారండి డ్యాన్స్లు అయితే మటుకి. ఇద్దరు చక్కగా అందరూ బాగా చేశారు, లేడీస్ కానీ బాయ్స్ కానీ. మన డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే కనుక సెంటర్ స్కూల్కి మన భీమవరంలో ఇది ఫస్ట్ టైం అండి పెడతామేలో ప్రోగ్రాము. ఇలా కళ్యాణ మండపంలో అంటే నాకు తెలిసిన మట్టుకు ఇది ఫస్ట్ టైం ఏమో అనుకుంటున్నాను. మరి లాస్ట్ ఇయర్ పెట్టేవాళ్ళే తెలియదు కానండి. ఇప్పుడు ఇదైతే మరి అంటే ఆల్రెడీ మా అబ్బాయి దాంట్లోనే సెకండ్ క్లాస్ నుంచే, ఫస్ట్ క్లాస్ నుంచే ఇప్పుడు 7th క్లాస్ అండి. 7 సంవత్సరాల నుంచి దాంట్లోనే చదువుతున్నాడు. కానీ ప్రోగ్రామ్కి అయితే ఈ సంవత్సరం ఇదే ఫస్ట్ టైం అండి ఇలా జరుగుతాం. చాలా గ్రాండ్గా జరిగింది. అలా భోజనాలు కూడా చాలా బాగా పెట్టారు. మొన్న ఈ సంవత్సరంలోనే ఒక మేడం గారిని కేకేశారండి. ఆ మేడం ఈవెంట్ కూడా చాలా బాగా చెప్తుంది ఆవిడ. అయ్యండి పిల్లలకి ఏమేమి అలవాట్లు ఉంటాయి, ఏమేమి నేర్చుకోవాలి ఏంటనేది కూడా ఆవిడ మేడం గారు చాలా బాగా చెప్పారు. మొన్న ఇదే మండపంలో జరిగింది ప్రోగ్రాం. అప్పుడు తీద్దాం అనుకున్నాను కానీ అప్పుడు జనాల్లో కుదరలేదు. కానీ అవి కూడా చాలా బాగా పెట్టారండి వీడియోస్ మట్టుకి. చాలా బాగున్నాయండి మొత్తం. సెంటెన్స్ స్కూలు మేనేజ్మెంట్ కూడా చాలా బాగా చేశారు. పిల్లలకి ఏ టైంలో ఏ సరదాలు ఉండాలో అన్నీ కూడా పాపం వాళ్ళన్నీ చేస్తున్నారు. వాళ్ళ కష్టం వాళ్ళదేనండి. పాపం అన్నీ కృషి చేసి పిల్లలకి డ్యాన్సులు నేర్పించి, గేమ్లు నేర్పించి అన్నీ కూడా చాలా బాగా నేర్పుతున్నారు. బాగా చేస్తున్నారండి మొత్తం సెంటెన్స్ స్కూల్లో. అందులో స్టడీ కూడా చాలా బాగుంటుందండి సెంటెన్స్ స్కూల్లో. మా అబ్బాయి దాంట్లోనే కాబట్టి ఫస్ట్ నుంచి ఇప్పుడు 7th క్లాస్ వరకు దాంట్లో నుంచి అండి మార్చలేదు. ఇంగ్లీష్ కానీ స్పోకెన్ ఇంగ్లీష్ కానీ ఏదైనా సరే బాగా మాట్లాడతాడు మా అబ్బాయి. అయితే అందులో స్టడీ బాగుంది. నాకైతే నచ్చిందని. మరి మీ జనాలకి మరి మిగిలిన వాళ్ళకి ఎలా ఉందని తెలియదు. కానీ అందులో స్టడీ కూడా బాగుంది. మళ్ళీ ఇదే బ్రాంచ్ మళ్ళీ తాడేపల్లిగూడెంలోనూ ఎక్కడ ఉందండి, అక్కడ కూడా చాలా మంచి బ్రాంచ్ అది మన సెంటెన్స్ స్కూలు. చాలా బాగా చెప్తారండి స్టడీస్ కానీ పిల్లల జాగ్రత్తలు కానీ అన్నీ బాగా నేర్పుతారు దాంట్లో. అంటే చూడండి ఫ్రెండ్స్, ఇది ప్రోగ్రామ్ అనేది కూడా చాలా బాగా చేశారు. మీరు కూడా చూడండి. అంటే నేను ఎక్కువ శాతం వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తాను ఫ్రెండ్స్, వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నానంటే ఆ పాటల్లో అవి రికార్డింగ్ అయిపోయి ఫోన్ కూడా బుర్ర బుర్ర అని సౌండ్ వచ్చేస్తుంది. అంటే మన అక్కడ పాటలో డిస్టర్బెన్స్ ఎక్కువ ఉండదు.
నేను ఇప్పుడైతే ఆడపిల్ల అయిపోయింది డ్యాన్స్, మగపిల్లలు వేస్తున్నారండి. ఇందులో అయితే మా అబ్బాయి కూడా ఉన్నాడు. అదిగోండి ఎక్కడో వెనకాల లాస్ట్లో ఉన్నాడు. లాస్ట్లో బ్లూ టీ షర్ట్ మా అబ్బాయి. వాళ్ళకి తోచింది వేస్తున్నారండి డ్యాన్సులు. మట్టుకి చాలా బాగా వేసారు డ్యాన్సులు. పిల్లలు మనం ఎప్పటికప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉండాలండి. చదివేటప్పుడు కానీ, గేమ్లు ఆడేటప్పుడు కానీ, ఇలా చిన్న చిన్న డ్యాన్స్ ప్రోగ్రాంలు జరిగినప్పుడు కానీ ఎంకరేజ్ చేస్తే వాళ్ళకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ కలుగుతుంది. తల్లిదండ్రులు కూడా మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు అని మనం చెప్పినట్టు కొంచెం వాళ్ళని అడుగుతారు. ఏమో ఎందుకు ఎలాగంటే వాళ్ళ మైండ్ సెట్ మారిపోద్ది. మనం కూడా ఎప్పటికప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేస్తే వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉంటే వాళ్ళు కూడా మనకు సపోర్ట్ చేస్తూ ఉంటారు. బాగా చేస్తున్నారండి వాళ్ళ ప్రోగ్రామ్స్ కూడా. సెంట్రల్ స్కూల్లో ఇదే ఫస్ట్ టైం మరి పెడతాం, కానీ చాలా బాగా చేశారు ఈ సంవత్సరం. అందరూ స్టడీస్ కూడా బాగానే ఉన్నాయండి, బాగున్నాయి. ఆల్రెడీ నాకు చెప్పాను మీకు. కనీసం పాట మ్యూజిక్ పెడదామంటే చాలా మళ్ళీ మొబైల్ కాపీ రైట్స్ పడిపోతాయేమో వీడియోలు అన్నట్టు ఆలోచించి పెడతలేదు. అవి వేరేగా ఉంటాయంటండి యాప్. అది ఒకసారి నేను ఎక్కించుకుని పెట్టాలి. అవి ఎలా చేయాలి ఏంటనేది యూట్యూబ్లో చూడండి ఫ్రెండ్స్. పిల్లలు చక్కగా భలే వేస్తున్నారు డ్యాన్స్లు అని. స్మోక్ కలర్ లైట్లు అన్నీ పెట్టారు, బాగా పెట్టారు. సౌండ్ సిస్టమ్ కూడా చాలా బాగుంది, ఆపరేటింగ్ అనేది. నెక్స్ట్ గ్రూప్, రెండో గ్రూప్ వేస్తున్నారు మళ్ళీ. మా పిల్లలు 7th క్లాసు మరి 6th క్లాసు తెలియదు, 6th క్లాస్ అనుకుంటాను. బాగా వేస్తున్నారు డ్యాన్సులు కూడా. పిల్లలకి అనిపిస్తుందండి ఒక్కోసారి ఇలాంటి ప్రోగ్రాం జరిగినప్పుడు, అర్రే ఈ స్కూల్లో ఎందుకు చదవలేదు నేను, ఈ స్కూల్లో ఎందుకు మానేస్తాను అప్పమాటకి. చక్కగా స్టడీ బడి మానకుండా వెళ్తే నేను కూడా ఇలాంటి స్టేజ్కి డ్యాన్స్ చేద్దానేమో, నలుగురిలో మంచి కొంచెం గౌరవంగా ఉందనేమో అన్నట్టుగా అనిపించుకుంటారు. బాగా చేస్తున్నారు డ్యాన్స్ అయితే మటుకు, చాలా బాగా చేస్తున్నారు. అప్పుడే అంటే అన్నం తినేసావా? అదేడి తేజగడు, అదే రిషిగడేడి, రిషిగడు
ఎలా ఫోన్ చేస్తావా రా తేజ ఐటమ్స్ ఏంటి అయి చెప్పరా బాగున్నా ఆపే ఆపే అయితే ఇదిగోండి ఇప్పుడైతే భోజనాలు కూడా అయిపోయినాయి స్కూల్లో ఫంక్షన్ అయితే అయిపోయిందండి వెళ్ళిపోతున్నాం మేము ఇంటికి మీకు వీడియో అంతా కూడా ఎలాగొచ్చిందండి అనేది మీకు ఎడిటింగ్ చేసి పెడతాను ఫ్రెండ్స్ చూద్దరు కానీ ప్రోగ్రామ్ అయితే చాలా బాగా జరిగింది మన సెంట్రల్ స్కూల్ వాళ్ళది ప్రోగ్రామ్ చాలా బాగా చేశారు